ఈ వీడియోల్ని సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వీడియోలంతా పోలీసులు కలెక్ట్ చేశారు. ఇప్పుడు ఆమె ఫోన్ కూడా తీసుకొని ఆమె ఫోన్ లో అన్ఎడిటెడ్ వెర్షన్ ఏదైతే ఉందో, అంటే ఇప్పుడు ఎడిట్ చేసినప్పుడు మ్యానిపులేట్ చేయొచ్చు. సో అన్ఎడిటెడ్ వెర్షన్ ఏదైతే ఉందో అది అంతా కలెక్ట్ చేయాలనేది ప్లాన్. డిలీట్ చేసినా కూడా దాన్ని రికవరీ చేయొచ్చు. అలా డిలీట్ చేయొచ్చు, చేసినా కూడా ఇవాళ టెక్నాలజీ రికవరీ సాఫ్ట్వేర్ ఉంటాయి, రికవరీ చేయొచ్చు. దాని తర్వాత ఆ బస్సు లో ఆ టైంలో కో ప్యాసింజర్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళని కూడా పోలీసులు విచారిస్తామని చెప్తున్నారు. అట్లాగే బస్సు స్టాఫ్ ని కూడా విచారిస్తారు. సో ఇప్పుడు ఏమంటే నిజంగానే వేరే మహిళలు కూడా ఇతను మమ్మల్ని తాకాడు అసభ్యంగా, మేము కూడా ఫీల్ అయ్యామని చెప్తే కొంత ఆమెకి ఇబ్బంది ఉండదు. సో వాళ్ళు చెప్పకుండా మమ్మల్ని ఎవరు మేమేమి అట్లా ఫీల్ కాలేదు, క్రౌడ్ లో తగులుతారు అలా తగిలిందని మేము అనుకుంటున్నాము. అతనికి కావాలని చేస్తే మాకు తెలుస్తుంది. ఇప్పుడు మామూలుగా కావాలని చేస్తే తెలుస్తుంది, ఎందుకంటే ఆ బిహేవియర్ గమ్మును ఒకసారి టచ్ చేసి ఉండరు వాళ్ళు, మెల్లమెల్లగా ఇది చేయడం అదంతా స్త్రీలకు బాగా తెలిసిపోతుంది అది యాక్చువల్ గా. సో మామూలుగా ఎక్కువ మంది స్త్రీలు అక్కడే వాళ్ళని నిలదీస్తారు, కనీసం గొడవ చేస్తారు, కనీసం జరగమంటారు, ఏం నేను నా మీద పడుతున్నావు పక్కకు జరగంటారు, ఇవన్నీ ఉంటాయి. కానీ ఈమె ప్లాన్ చూస్తే ఆ వీడియోలో చూస్తే కూడా ఏం చెప్పినట్టుగా అక్కడేమి కనబడలేదు. మామూలుగా నేను చూస్తే నేను ఇప్పుడు నిన్న ఎక్కడికో వెళ్ళాను అనుకుంటా, దీంట్లో మెట్రోలో ఉంటే మెట్రో నిన్న ఆటోలు బంద్ ఉంది అందుకని మెట్రోలో వెళ్ళినా. మెట్రోలో వెళ్తే అందరూ ఫోన్లు చూసుకుంటున్నారు, ఏది లేడీస్ జెంట్స్ అందరూ, ఎందుకంటే ఎక్కువసేపు ట్రావెల్ చేయాలి వాళ్ళకి పొద్దుగా ఫోన్లు చూస్తారు. ఆ ఫోన్ ఇలా పట్టుకున్నప్పుడు ఈ చెయ్యి పక్కన ఎవరో ఇట్లా నేర్తారు, తగులుతుంది. తగిలినప్పుడు మనమే ముందు అయ్యో తగిలింది అనుకుని తగిలింటే సారీ చెప్తాం, లేదంటే ముందుకు తీసుకుంటాం సారీ చెప్పే పరిస్థితి కూడా లేకపోతే. అది అందరూ వాళ్ళు కూడా స్త్రీలు రెగ్యులర్ గా అలవాటు అయిన వాళ్ళు వాళ్ళకి తెలిసిపోతుంది తను కావాలని తగిలించారా లేకపోతే క్రౌడ్ నెట్టడం వల్ల తగిలిందో వాళ్ళకి కూడా తెలిసిపోయి వాళ్ళు కూడా పట్టించుకోరు. కానీ ఈమె సైకాలజిస్ట్ అని చెప్తుంది, ఈమె మరి ఏమి సైకాలజీ బిహేవియర్ ఏమి అర్థమైందో తెలియదు మనకి. కానీ ఆమె క్లియర్ గా మాట్లాడే పద్ధతి అవన్నీ కూడా ఏమాత్రం పశ్చాత్తాపం కనబడలేదు. అయ్యో నేను ఇలాంటి వీడియో చేయడం వల్ల ఒక ప్రాణం పోయిందన్న బాధ గానీ ఏమీ లేదు ఆమె. మరి ఆమె ఏమి సైకాలజిస్టో తెలీదు. ఆమె పేరైతే షిమ్జితా ముస్తాఫా అనే ఆమె ఈ పని చేసింది. ఇప్పుడు కేరళ అంతా కూడా ఆమెకి వ్యతిరేకంగా మారిపోయింది. ఎందుకంటే పాపం ఇతను చూస్తే కూడా అంత వైరల్ అయిపోయి ఈమె అలా చేయడం అవసరం లేదు, అక్కడికక్కడ అని ఉండొచ్చు. దీన్ని ఆమె ఏమీ లేని వీడియో అని ఎడిట్ చేసి తాగుతున్నట్టుగా కూడా ఏమి కనబడలేదంట అసలు. నిజంగా ఏం పట్టించుకోరు ఇతను. అందుకనే క్లియర్ గా ఇతను తప్పు చేయనట్టే మనకి అర్థమవుతుందండి. ఆమె అతిగా స్పందించి చేసింది. అంటే చాలా మంది ఏంటంటే వాళ్ళు అతిగా స్పందించే వాళ్ళు కూడా ఉంటారు, తాకపోయినా అది కూడా చాలా మందిని చూసి గొడవ వేసుకొని వాళ్ళు ఏంటంటే అతి చేస్తూ ఉంటారు. ముఖ్యంగా వాళ్ళ భర్తలు ఉంటే అతి చేస్తుంటారు, ఇంకా అంటే నిరూపించుకోవడానికి నేనెంత సిన్సియర్, పరాయమ కూడా తాగితే కూడా నేను భరించలేను అన్నట్టు బిల్డప్లు ఇస్తుంటారు. లేదు రివర్సల్ చాలా మంది అరెస్ట్ చేసే వాళ్ళు కూడా పబ్లిక్ ప్లేసుల్లో కావాలన్నా తాకడం, వాళ్ళని అదేది చేయడం అనేది కూడా చేస్తూ ఉంటారు. ఆ వీడియోలు కూడా మనకు కనబడతాయి. సో ఈ రెండు వాస్తవాలే. కానీ ఇక్కడ అయితే మాత్రం ఆమె కొంత అతి చేయడం, ఆ వీడియోని వైరల్ చేయడం, అది కూడా ఎడిట్ చేసిందంటేనే అర్థమవుతుంది. రెండోది ఆమె సైకాలజిస్ట్ అని మళ్ళీ దాన్ని సమర్థించుకోవడం, ఇదంతా అయితే ఇదైంది. ఖచ్చితంగా పోలీసులు అయితే ఆమెను అరెస్ట్ చేసి సూసైడ్ అబెట్మెంట్ కింద అయినా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. వాళ్ళ అమ్మ మాత్రం ఏడుస్తూ మా కుటుంబం అంతా వీధిన పడింది, నా కొడుకు ఒక చిన్న దీనికి అతను చేయని తప్పుకి బలైపోయాడని ఆమె ఏడుస్తుంది. సో ఇప్పుడు ఆ ప్రాణాన్ని అయితే ఆమె తెచ్చుకోలేదు. ఆమె ఏదైనా అంటే ఈ హోల్ ఇష్యూలో అర్థం చేసుకోవాల్సిన ఏమంటే ఎగవేదన ఉంటే అక్కడికక్కడ గొడవ చేయాలి తప్ప ఈ మధ్య ప్రతిదాన్ని వైరల్ చేయడం, వీడియోలు చేయడం, పాపులారిటీ కోసం చేయడం అది అసలు. రెండోది ఏంటంటే అతను ఇప్పుడు అది కూడా తప్పు. అంటే వాళ్ళ కన్సెంట్ లేకుండా అతని వీడియో ఏమేమంటుందో నా కన్సెంట్ లేకుండా తాకింది అట్టేటప్పుడు నువ్వు బస్సులు ఎక్కకూడదు. ప్రతి బస్సులు ఎక్కితే నీ కన్సెంట్ ఎవడు తీసుకొని తాగుతాడండి? వాళ్ళకి అసౌకర్యంగా ఉంటది. మనం నిలబడి ఎప్పుడెప్పుడు స్టేజ్ వస్తుందో దిగేద్దాం అన్న దీంట్లో వాళ్ళు ఉంటారు. అందరూ నీ కన్సెంట్ తాకొచ్చా అండి అని తాగుతారా? ఎవరైనా కుదురుతుందో అలాగా? ఆమె ఆ భాషంతో మాట్లాడుతుంది, నా కన్సెంట్ లేకుండా తాగాడు ఇవన్నీ.
నీ కన్సెంట్ ఏముంటది? సైకలాజికల్ ఎవరిని తాకుండా నిలబడుతుందా అక్కడ? ఈమె కూడా తాగుతుంది, అందరిని తగులుతుంది కదా. వీడియో తీసింది, సో అది ఆమె ఇంకా సమర్థించే ఎలా చూస్తుందని చూడాలి.